ఫైనల్ డెస్టినేషన్ అనేది 2000లో మొదలైన అమెరికన్ సూపర్ న్యాచురల్ హర్రర్ ఫ్రాంచైజీ. ఇది మరణాన్ని మోసం చేయడానికి ప్రయత్నించే వ్యక్తుల చుట్టూ తిరిగే కథ. ఈ సిరీస్ లో ఇప్పటివరకు మొత్తం 5 మూవీస్ వచ్చాయి. 6వ మూవీనే ఈ ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్. ఈ సిరీస్ లో వచ్చిన ప్రతి సినిమాలో ఒక భయంకరమైన విషాదకర సంఘటన, ప్లేన్ క్రష్, రోలర్ కోస్టర్ పడిపోవడం లాంటివి మెయిన్ క్యారెక్టర్ లో ఒకరికి ముందుగానే ఒక కళ లాంటి ప్రీమోనిషన్ లా కనిపిస్తుంది. ఈ ప్రీమోనిషన్ కారణంగా ఆ సంఘటనలో నుంచి తను తన తోటివారు తప్పించుకున్న మరణం వారిని వెంటాడుతూనే ఉంటుంది. ఈ సిరీస్ లో ప్రతి సినిమా అద్భుతమైన గ్రాఫిక్స్ తో పాటు చాలా క్రియేటివ్ గా ఉంటాయి. ఇక ఈ మూవీ 1970 కాలంలో ఐరిస్ తన కాబోయే భర్తతో స్కై వ్యూ రెస్టారెంట్ కి వెళ్తుంది. వాళ్ళు ఉన్న స్కై టవర్ ఒక చిన్న కాయిన్ కారణంగా ఎలా కూలిపోతుందో ఐరిస్ కి ప్రీమోనిషన్ రూపంలో ముందుగానే తెలుస్తుంది. సో ఐరిస్ ఈ మారణ హోమం నుంచి అందరినీ కాపాడుతుంది. అయితే ఈ మరణాల నుంచి బయటపడ్డ వారందరినీ మరణం ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటుంది. సృష్టికి విరుద్ధంగా మరణాన్ని మోసం చేసిన వీళ్ళని మరణం ఎలా వెంబడించింది అనేది ఈ మూవీ స్టోరీ. మూవీ స్టార్టింగ్ లో స్కై టవర్ కొలాప్స్ అయ్యే ఎపిసోడ్ చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అలాగే మూవీలో క్యారెక్టర్లు ఒక్కొక్కరు ఒక విధంగా చనిపోవడం చాలా క్రియేటివ్ గా ఉంటాయి. హాస్పిటల్లో ఎంఆర్ఐ స్కాన్ మిషన్, గర్బేజ్ ట్రక్, 2 నేల్స్ మధ్యలో ఐరిస్ ఫింగర్ ఇరుక్కునే సీన్స్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి. మూవీలో గ్రాఫిక్స్ అలాగే సినిమాటోగ్రఫీ సింప్లీ సూపర్. మూవీలో మైనస్ పాయింట్స్ చెప్పాలంటే కథ కొంచెం సాగదీసినట్టు, కొన్ని చోట్ల చాలా స్లోగా వెళ్తుంది. అలాగే సీరియస్ స్టోరీలో కామెడీని ఇరికించినట్టు ఉంటుంది. ఈ 2 పాయింట్స్ ని పక్కన పెడితే సినిమా మాత్రం ఇంట్రెస్టింగ్ గా మంచి థ్రిల్లింగ్ గా ఉంటుంది. 1 hour 50 minutes రన్ టైమ్ తో ఉన్న ఈ మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఫైనల్ గా హాలీవుడ్ మూవీస్ ని ఇష్టపడే వారితో పాటు సూపర్ న్యాచురల్ హర్రర్ మూవీస్ ని ఇష్టపడేవారు తప్పకుండా చూడండి. ఈ మూవీకి నా రేటింగ్ 3.5 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.